హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. మనకైతే కార్తీక మాసం వచ్చేసింది అండ్ అందరం కూడా వనభోజనాలు అయితే స్టార్ట్ చేసేసి ఉంటాము. సో కార్తీక పౌర్ణమి రోజైతే ఎక్కువ మంది వనభోజనాలు అనేవి స్టార్ట్ చేస్తారు. సో మనకి మీషో నుంచి చాలా అంటే చాలా బడ్జెట్లో యూజ్ అయ్యేవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను తెప్పించాను. సో ఇవన్నీ కూడా మీకు వనభోజనానికి వెళ్ళినప్పుడు కానీ లేదా అక్కడ యూజ్ చేసుకోవడానికి అండ్ అక్కడ సేఫ్టీ పర్పస్కి ఉండడానికి కానీ ప్రోడక్ట్స్ అనేవి తెప్పించాను అనమాట. సో 7 ప్రోడక్ట్స్ అయితే ఇవాళ మనం చూడబోతున్నాం వీడియోలో. ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో భోజనాలు అని అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? ప్లేట్స్ కదా. సో అందుకని ఇక్కడ మీకు సెట్ ఆఫ్ 50 ప్లేట్స్ అనేవి తెప్పించాను నేను. సో ఇవన్నీ కూడా మీకు బ్యాంబూలో వస్తాయన్నమాట. సో మీరు ఇది చూసారంటే మీకు స్ట్రాంగ్ అనేది ఉంటుంది అండ్ ఇది కూడా బయోడిగ్రేడబుల్లో అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇవి చూడ్డానికి అండ్ అలాగే మనకి వాడడానికి కూడా చాలా అంటే చాలా క్లాసీ లుక్ అనేది వస్తుంది. సో చూడ్డానికి ఎలా ఉంటాయంటే మనకి జనరల్గా లవపాల సెట్స్ ఐడియా ఉంటే మీకు గ్లాస్వేర్లో సో అలా అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మీకు కింద సపోర్ట్కి కానీ పట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేట్. సో ఈ సెట్ ఆఫ్ 50 అయితే తెప్పించాను. అండ్ ఇంకో టైప్ ప్లేట్స్ వచ్చేసి ఇవన్నమాట. సో మనకి కర్రీ కానీ లేదా ఇంకేమైనా ఫ్రై కానీ అవి సపరేట్గా పెట్టుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా మనకి సెట్ ఆఫ్ 50 అనేది తెప్పించానండి నేను. సో ఇవి చూసేటప్పటికి కూడా మీకు బయోడిగ్రేడబులే వస్తాయన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ మీకు ఇది పట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్గా చాలా గట్టిగా అనేది ఉంటుంది. సో ప్లేట్ క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చింది. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి మీషోలో, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసే పేపర్ ప్లేట్స్ అనమాట. సో ఇవి మనకి ఈ కలర్లో అయితే ఉన్నాయండి. సో ప్రోడక్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇవైతే నేను సెట్ ఆఫ్ 100 తెప్పించాను. సో ఇదొక 50 సెట్ అయితే ఇదొక 50 సెట్లో వచ్చింది. ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది పేపర్ ప్లేట్ అయినప్పటికీ. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనకి పేపర్ ప్లేట్స్ అనేవి అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ మనకు గుర్తొచ్చేవి కప్స్ అనమాట, అంటే గ్లాసెస్. ఇవి టీకి కానీ లేదా వాటర్కి కానీ లేదా ఇంకేదైనా పర్పస్తో కానీ యూజ్ చేయడానికి చాలా బాగున్నాయండి. నార్మల్గా మనం యూజ్ చేసే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పేపర్స్ కాకుండా ఇలాగ మీకు పేపర్ కప్స్లో అయితే వచ్చేస్తుంది. సో క్వాలిటీ అనేది దీనికి చాలా బాగుంది అండ్ దీని ఫినిషింగ్ కూడా మీరు చూసారంటే చాలా క్లాసీగా ఉంది. సో ఎప్పుడు మనం యూజ్ చేసే కప్స్ కాకుండా ఇలాంటివి మనం యూజ్ చేసామంటే సో యూనిక్గా కూడా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి వీటిని కూడా ట్రై చేయండి. ఇవి కూడా నేను సెట్ ఆఫ్ 100 గ్లాసెస్ అనేవి తెప్పించాను. వాటర్కి, జ్యూసెస్కి లేదా ఇంకేదైనా కూల్ డ్రింక్స్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ ప్రోడక్ట్ కూడా. సో అన్నీ కూడా మనం బయోడిగ్రేడబుల్లోనే తెప్పించాం కాబట్టి ఇది కూడా అలానే పేపర్ కప్స్లో అయితే తెప్పించాము. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. సో మనం వనభోజనాలని చెప్పి వెళ్ళి ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా ఇలాంటివి యూజ్ చేసామంటే కొంచెమైనా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో తినడానికి తాగడానికి అయితే వచ్చేసాయి. మరి కింద కూర్చోడానికి ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? సో అందుకోసమే మనకి ఇలాంటి ఫోల్డబుల్ మ్యాట్ అయితే తెప్పించాను అనమాట. సో ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇదే అనమాట మన మ్యాట్. ఓపెన్ చేసిన తర్వాత మీరే చూడండి ఇది ఎంత పెద్దగా వచ్చిందో. సో ప్రోడక్ట్ అనేది మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మొత్తం కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ అనేది ఒక మ్యాట్లో సింపుల్గా సరిపోతామన్నమాట. సో ఇది మనం ఓపెన్ చేసిన ప్యాక్ అనమాట. సో ఇదిలో అయితే మొత్తం ఫోల్డ్ అయిపోయి చిన్నగా అనేది అయిపోతుంది అనమాట. జనరల్గా మనం పెట్టుకునేవి ఏవైతే మ్యాట్స్ ఉంటాయో ఇంత ఫోల్డబుల్ రావు కాబట్టి అండ్ వీటిని ట్రై చేయడం చాలా బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ దీని క్వాలిటీ చూసారంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కింద మనకి ఏదైనా వాటర్ ఉన్నా కానీ పైకి తేమ అనేది తగలదనమాట. సో అలాంటి డిజైన్లో అయితే ఇది ఇచ్చేస్తున్నారు. సో నా సైడ్ నుంచి ఈ మ్యాట్ అయితే 10 on 10 ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒక్కసారైనా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం కూర్చున్నాము, తిన్నాము, మరి తుడుచుకోవడానికి టవల్స్ మనం అందరికీ ఏర్పాటు చేయలేం కాబట్టి ఇలాగా సెట్ ఆఫ్ 4లో అయితే మనకి
బయోడిగ్రేడబుల్ టిష్యూస్ అనేవి వచ్చేస్తున్నాయండి. సో ఈ టిష్యూస్ మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయన్నమాట. సో అందరికీ అనేవి సరిపడా ఉంటాయి. జనరల్‌గా మనకొచ్చే క్వాలిటీ ఎలా అయితే ఉంటుందో బజార్‌లో అలానే ఉంది. మనకి మీషోలో లో క్వాలిటీ కూడా ఏం లేదు వీటి మీద. సో ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ క్యూట్ సెట్ అనమాట. సో ఇదేంటంటే ఐస్ పెయిల్ అంటాం అనమాట మనం. సో దీనికి మంచిగా ఇలా హ్యాండిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనము కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ కొంతమందికి డ్రింక్స్లో ఏం అలవాటు ఉంటుంది, ఐస్ అనేది అలవాటు ఉంటుంది కదా. బట్ ఐస్ మనం బయటికి తీసుకెళ్ళాలి అంటే కరిగిపోతూ ఉంటుంది, మనం ప్రాపర్గా తీసుకెళ్ళలేం కాబట్టి సో ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే ఇది ఇన్సులేటెడ్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఐస్ వేసుకోవడానికి కూడా ఇలాగ టాంగ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో నీట్గా మీరు ఇలా ఐస్ని పట్టి తీసి మీరు దేంట్లో అయితే మీరు డ్రింక్ అనుకుంటున్నారో అందులోకి సింపుల్గా ఇలా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ కూడా మనకి పిక్నిక్ టైంలో అంటే జనరల్గా మనం వనభోజనం అని చెప్తున్నాం కదా, సో దానికి పనికి వస్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని కూడా ట్రై చేసేయండి. సో లాస్ట్ ప్రోడక్ట్ అనమాట, ఇదైతే అందరికీ యూస్ఫుల్ అండి. ఈ ప్రోడక్ట్ అయితే కిడ్స్కి అండ్ ఈ ప్రోడక్ట్ అయితే మనకి అడల్ట్స్కి. జనరల్గా మనం వనభోజనాలు అంటే వెళ్ళేది ఏ ఫారెస్ట్కో లేదా పక్కనే ఉన్న తోటలకో అలా వెళ్తాం కాబట్టి బయట మనం వెళ్ళినప్పుడు మస్కిటోస్ నుంచి ఈ పర్టికులర్ సీజన్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ ప్రోడక్ట్ అన్నది మీకు రెపెల్లెంట్ స్ప్రే అనమాట. సో వాటిని మనం హాని చేయకుండా, వాటిని మనం చంపకుండా మన బాడీ మీద కానీ క్లాత్స్ మీద కానీ వీటిని స్ప్రే చేసేసుకున్నామంటే మన దగ్గరికి ఏ మస్కిటో అనేది కూడా రాదనమాట. సో దోమల బారి పడే జబ్బుల నుండి ఏవైనా కానీ అవాయిడ్ చేయాలంటే వీటిని అయితే ట్రై చేసేయండి. వీటికి ఎందుకు, చాలానే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, వీటిల్నే ఎందుకు ట్రై చేయాలి అంటే ఇవి వచ్చేసి న్యాచురల్ అండి. సో న్యాచురల్ వేలో మనం యూస్ చేసినప్పుడు పిల్లలకి కూడా మనకి అలర్జీస్ అనేవి ఉండవు కాబట్టి సో ఇది ఎలాగో మనకి కాంబోలో అడల్ట్ అండ్ కిడ్స్కి వస్తుంది కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. ఇది పిక్నిక్ టైంలోనే కాదు, జనరల్గా మీకు మెడీ కిట్లో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇవ్వండి మన వనభోజనాలకి మనం తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏ ప్రోడక్ట్ మీకు పర్టికులర్గా బాగా నచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను మీకోసం ఇంకొక మంచి వీడియోలో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి.